సీజన్ ఏదైనా సెన్సేషనల్ వంటకాలతో మీ ముందుకు వస్తుంది. రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008080321. ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మానస గారు వచ్చారండి జియాగూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ మేడం. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చెప్పండి మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు మేడం. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే. ఏం చదువుతున్నారు? ఫస్ట్ అబ్బాయి ఏమో ఎల్కేజీ, చిన్న అబ్బాయి 2 years మాట. ఇంకా 2 years. చిన్న పిల్లలు బాగా. ఓకే, మరి ఈ రోజు మాకు చెప్పబోతున్న డిష్ పేరేంటి? పన్నీర్ ఫ్రైస్. పన్నీర్ ఫ్రైస్. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ కి సప్లిమెంట్ లాగా పన్నీర్ ఫ్రైస్, కొంచెం హెల్దీ రెసిపీ అన్నమాట. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. పన్నీర్, బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లవర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, సాస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే మేడం. ఓకే, ఫస్ట్ బౌల్ తీసుకుందాము. ఫస్ట్ కార్న్ ఫ్లవర్ ఒక 2 spoons, మైదా 2 spoons, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం పసుపు, లైట్ కారం, ఇది గరం మసాలా ఓల్డ్ మిక్స్, దాన్ని అన్ని గరం మసాలా అన్ని మిక్స్ చేసింది. ఓకే, మీరు ఇంట్లో తయారు చేసుకుంటారు. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇందులో కొంచెం వాటర్ లైట్. సో ఈ రెసిపీ ఎక్కడదండి? యూట్యూబ్లో చూసారా? ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు మీరు? హోమ్ మేకరేనా? వర్కింగ్? బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉంటారు. ఓకే, టైలర్ అన్నమాట. మరి చిన్నపిల్లలు కదా ఇద్దరు, ఇంకా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక పక్క వాళ్ళకి వండి పెట్టాలి, బ్లౌజ్ స్టిచ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. బాబు స్కూల్కి వెళ్తాడు, ఇంకో బాబు తనంతా ఆడుకుంటాడు కాబట్టి నాకు టైం దొరుకుతుంది. ఓకే, తను ఆడుకునే టైంలో మీరు మిగతా పనులన్నీ చేసేసుకుంటారు. అల్లరి చేస్తూ ఉంటారు ఇద్దరు? మరి చిన్నపిల్లలే కదా. ఫుల్. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? చిన్న బాబు. చిన్న బాబు. ఏ ఇంట్లో అయినా చిన్నపిల్లలే కదండి నాటి ఉంటారు. సో అది ఉండలు లేకుండా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా వచ్చింది? బాగా వచ్చిందా? బాగా. ఫస్ట్ టైంకే బాగా వచ్చింది. ఇంకేం చేస్తూ ఉంటారు ఇలా యూట్యూబ్లో చూసేవి కంటే? కొత్త రెసిపీస్ ట్రై చేస్తాను. మీరు ఏది బాగా స్పెషల్గా చేస్తారు? బిర్యానీ. బిర్యానీ. ఎవరైనా బిర్యానీ ఫస్ట్ చెప్తారు కదా. అంటే మాకు ఫేవరెట్ కూడా బిర్యానీ. బిర్యానీ. ఇది బ్రెడ్ క్రమ్స్ ఇందులో. ఈ పన్నీర్ ఒక్కొక్కటి ఇందులో వేసుకోండి. సో మొత్తం అదంతా దానికి పన్నీర్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్. ఓకే, సో ఇద్దరు బిజీగా ఉంటారన్నమాట ఇంట్లో. పిల్లలతో బిజీనే.
ఇంకేం మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో స్టిచ్చింగ్ కాకుండా పిల్లల్ని చూసుకోవడం? కుకింగ్ ఇష్టం. కుకింగ్ ఇంకా నేను చెప్పబోతున్నా. కుకింగ్ కాకుండా ఏం చేస్తారు? ఇంకేం లేదు మేడం, వీటితోనే time అయిపోతుందంటారా? కుకింగ్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్, కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేయడం. సరే, మరి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా అత్తయ్య, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. మీ అత్తయ్య గారు కూడా మీతో పాటే ఉంటారు. సరే, మరి ఆవిడ చాలా అంటే ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని అత్తయ్య గారి దగ్గర నేర్చుకుంటారు కదా. ఏం నేర్చుకుంటారు మీ అత్తయ్య గారి దగ్గర మీరు? అంటే మా అత్తయ్య కంటే మా అత్తయ్య వాళ్ళు బాగా చేస్తారండి. ఓకే. మా అత్తయ్య కూడా ఎక్కువ రావు. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు ఏమన్నా పోనీ? మా నాన్నమ్మ వాళ్ళ తరపు. ఓకే, అంటే ఎలా అంటే మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా వంటకాలు ఏమన్నా? ఏం నేర్చుకున్నారు ఎక్కువ? రోటి పచ్చళ్ళు అప్పటికి కొత్తవే కదా మేడం నేర్చుకోవడం. అవును, రోటి పచ్చళ్ళు అక్కడ ఫేమస్ ఫస్ట్ అవే. అవి చేస్తారు, ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తారు. ఓకే, అవి డైరెక్ట్ గా వేసేసుకోవడం. అవన్నీ ఇవి ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఓకే, గోల్డ్ కలర్ లో వచ్చిన తర్వాత తీసేసుకోవడం. చాలా సింపుల్ గా ఉందండి, ఫాస్ట్ గా అయిపోయింది. హ్యాపీగా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అని అడిగిన వెంటనే చేసేయచ్చు. అండ్ బయట దొరికే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటి వాటికంటే హెల్తీ ఇంట్లో చేసుకోవడం బెటర్. ఇది అయిపోయింది. ఓకే, వేడిగా పన్నీర్ ఫ్రైస్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా. థ్యాంక్ యూ. పన్నీర్ ఫ్రైస్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైస్ కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, మైదా పిండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. పన్నీర్ ఫ్రైస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కలిపిన మిశ్రమంలో డిప్ చేసి తరువాత బ్రెడ్ క్రామ్స్ లో డిప్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ ఫ్రైస్ రెడీ. పన్నీర్ ఫ్రైస్ టేస్ట్ చేసేద్దాం. బాగుందండి, చాలా బాగుంది. క్రంచీగా బయట నుంచి, సాఫ్ట్గా లోపల. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇది కాంపిటీషన్ అయితే ఇస్తుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటండి? పెసరపప్పు దైవడ. పెసరపప్పు దైవడ. సరే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఓకే, పెరుగు, పెసరపప్పు, ఆనియన్, కొత్తిమీర, కలెమాక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పసుపు, సాల్ట్, వంట సోడా, జీలకర్ర ఆవాలు. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. నేను ఆల్రెడీ ఇది హాట్ వాటర్లో 1 అవర్ ముందు నానబెట్టి పేస్ట్ చేసుకున్న పెసరపప్పు ఇది. ఓకే,
కొద్దిగా పసుపు, ఇది వంట సోడా లైట్గా, ఓకే ఇది సోడా సాల్ట్ ఓకే టేస్ట్కి సరిపడా, కొంచెం అల్లం పేస్ట్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే ఇవి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇది కూడా స్నాక్ ఐటమే, మంచిగా ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా పిల్లలు చేయమనగానే హ్యాపీగా చేసేసి పెట్టేయచ్చు. సో ఏది చేసినా మీరు పిల్లల్ని మైండ్లో పెట్టుకొని చేస్తారన్నమాట. కొన్ని హ్యాండ్స్కి వాటర్, చేయికి అంటకుండా ఉండడం కోసం ఒక్కొక్కటిగా బోండల్లాగా వేసుకోవాలి. ఓకే డైరెక్ట్ వేసేసుకోండి. సో మరి ఇంకేం మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏం లేదు మేడం. ఏం చదువుకున్నారు మీరు? 10th చదువుకున్నారు, తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నారు. సో చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్లో కల్చరల్స్లో అలాగే ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? లేదు మేడం. లేదు. మీ పిల్లల కోసం ఎప్పుడు పాటలు పాడడం అలాంటివి ఏం చేయలేదా? లేదు మేడం. పోనీ మీ పిల్లల కోసం పాడలేదు, మా కోసం పాడతారా? సాంగ్స్ రావు. వింటారా పోనీ? సరే, మీ పిల్లల కోసం కానీ మీ హస్బెండ్ కోసం కానీ ఏదో ఒక సాంగ్ పాడండి. సాంగ్స్ అసలు రావు మేడం, వినడం వచ్చు కానీ పాడడం రాదు. ఓకే, మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు మీరు. అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు ఒకసారి ఓకే, వంటలు అయితే చేసి పెట్టేస్తారు, ఏది చేయమన్నా. పాటలు పాడడం మాత్రం రాదు. ఇవి ఫ్రై అయిపోయాయి మేడం, ఇందులోకి తీసేసుకున్నాం. ఇదేవరి డిష్ అండి? ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. మీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు? మా ఫ్రెండ్ ట్రై చేసిందని నాకు చెప్తే నేను చేశాను. సో రెసిపీస్ని షేర్ చేసుకుంటారనమాట ఇలా. సో మరి మా షో చూసి ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తాను మేడం. చేస్తారు. సో మా షో చూసి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పి జరుగుతూ ఉంటాయి అన్నమాట టాక్స్ ఇవన్నీ. ఇది అయిపోయింది మేడం. ఇది కూల్ వాటర్లో వేసుకోవాలి. ఓకే, ఇది కొత్త స్టెప్, నేను ఎప్పుడు చూడలేదు. అంటే సాఫ్ట్గా ఉండడం కోసం. ఇది పెరుగులో డైరెక్ట్ వేస్తే క్రిస్పీస్గానే ఉంటుంది, టేస్ట్ ఉండదు. ఓకే, ఫస్ట్ వాటర్లో పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలా? ఒక పెరుగు ఒక 2 minutes తీసేసి క్రిస్పీనెస్ పోతే చాలు. జనరల్గా మనకి వడలు చేసి పెరుగు వడలు టైప్లో చేస్తారు, ఇది ఇలా చేస్తారు. ఇలా కూడా చేసుకోవాలి. ఓకే, నానేలోపు పెరుగు పోపు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇది ఆయిల్ ఎక్కువ ఉండొద్దని 2 స్పూన్స్ వేస్తున్నా. అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఓకే మేడం, అది అయిపోయింది. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. నార్మల్గా మనం కూరల్లో తాలింపు ఎలా వేసుకుంటామో పెరుగులోకి అలా. ఇది కొంచెం ఫ్రై అయ్యాక
ఒకసారి పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాతనే పసుపు వేయాలి కొంచెం. ఓకే, లేకపోతే మాడిపోతుంది. ఇది అయిపోయింది మేడం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం. ఇందులోకి ఈ నానబెట్టిన వడలు. ఓకే, ఇది మిక్స్ చేసుకొని ఇందులో తాలింపు వేసేసుకున్నాం. మనం ఫస్ట్ కూడా నానబెట్టాం కదా, అందుకని పెరుగులో వాటర్ కలపలేదు. ఓకే, కలిపితే కొంచెం ఇంకా అయిపోతుంది, పలచగా అయిపోతుంది. వడకు అనేది పెరుగు పట్టుకోదు. ఇది కంప్లీట్ అయిపోయినా సర్వ్ చేస్తాం. పెసరపప్పు దహి వడ రెడీ. టేస్ట్ చెప్పండి ఎలా. థ్యాంక్ యూ. పెసరపప్పు దహి వడ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పెసరపప్పు దహి వడ కావలసిన పదార్థాలు: పెసరపప్పు పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పెరుగు, పసుపు, వంట సోడా. పెసరపప్పు దహి వడ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు పిండి, పసుపు, వంట సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని చిన్న చిన్న బజ్జీల్లాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని నీళ్ళలో వేసి క్రిస్ప్నెస్ పోయిన తర్వాత వాటిని పెరుగు తాలింపులో వేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు దహి వడ రెడీ. పెసరపప్పు దహి వడ టేస్ట్ చేసేద్దాం. చాలా యమ్మీగా ఉంది. కర్డ్తో అంటే నార్మల్గా మనం వడలు తినేటప్పుడు క్రిస్పీ తగులుతుంది కదా, క్రిస్పీగా, అలా కాకుండా పెరుగుతో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రెండు చాలా సింపుల్గా క్విక్గా అయిపోయినాయి. సో ఎవరైనా బ్యాచిలర్స్ కానీ లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్స్ చిన్నపిల్లలు అప్పటికప్పుడు నాకు స్నాక్స్ కావాలి అంటే హ్యాపీగా చేసి పెట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెండు క్విక్ రెసిపీస్ని అండ్ టేస్టీ రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు, మీరు ఇక్కడికి వచ్చి మాకు చూపించినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇంకా చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మా బాబుని ఇక్కడికి తీసుకొద్దామంటే. తీసుకురండి. పేరేంటి? కౌశిక్. ఏ కౌశిక్, హలో. మాట్లాడు, చూడు కల్ మాట్లాడు. చూడు చూడు, ఏంట్రా అమ్మాయిలు పడరా నీకు? భయపడు. రాకముందేమో వెళ్దాం వెళ్దాం అని అడిగాడు, వచ్చాక భయపడుతున్నా. అస్సలు ఫేస్ కూడా చూడట్లేదు. సరే కౌశిక్, బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మానస గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ని. మీరు కూడా రెండు రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.